హాయ్ అండి. ఈరోజు మచ్చి పులుసు చేస్తానండి, అరబీ డిష్. ఓకే అండి, చాలా బాగుంటుంది. ఇదండి, ఇది 1 కిలో చికెన్. 1 కిలో చికెన్ అంటే ఇది మనకు ఇది లెగ్ పీసెస్ అంటే ఇక్కడ దొరుకుతాయండి అట్లే ప్యాకెట్. ఓకేనా, దాంట్లో 6 పీసులు 5 పీసులు బట్టి సన్న పీసులుగా ఉంటే 6 ఉంటాయి. లావుగా ఉన్నది అనుకో 5 పీసులు ఉంటాయండి. ఓకే, ఇది 1 కిలో చికెన్ అండి. ఓకే, 6 పీసులు ఈ విధంగా బాగా నీట్గా క్లీన్ చేసుకొని, ఓకే స్కిన్తో కూడా పెట్టుకోవాలండి. స్కిన్ తీసేవద్దండి, ఈ విధంగా ఘాట్లు వేసుకోండి. ఓకేనా, దానికి కావాల్సిన వస్తువులు ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, తెల్లగడ్డ. ఓకే, తెల్లగడ్డ ఒక 4 బాయిలండి, పచ్చిమిరపకాయలు ఒక 6, 2 టమాటాలు, కొద్దిగా అల్లం అంటే ఎత్తుకోండి, ఒక జస్ట్ ఇంత పీస్ ఎత్తుకోండి. ఓకేనా, ఇంత పీస్ ఎత్తుకోండి. ఓకే, అల్లము డైరెక్ట్గా అండి అన్నీ. ఓకే, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఓకేనా, ఇది వచ్చి ఒక బిర్యానీ ఆకు, అది లవంగాలు ఒక 6 లవంగాలు, యాలకులు ఒక 2 అండి, జీలకర్ర కొద్దిగా చిన్న స్పూను, చెక్క అండి, అంతే. స్టార్ పువ్వు ఉంటే వేసుకోండి, లేకుంటే జాపత్రి అండి. ఓకేనా, కొద్దిగా జాపత్రి, స్మెల్ ఎక్కువ అండి. ఓకే, మీరు మనం 1 కిలో చికెన్ కండి 1 లీటర్ నీళ్ళు వేసుకోండి. బాగా చికెన్ ఉడకాలి కాబట్టి ఈ విధంగా ఇవన్నీ అండి మనం ఇప్పుడు చికెన్ వేసుకునేస్తాము. ఓకే, ఈ నెలలో చికెన్ వేసుకునేస్తాము డైరెక్ట్గా అన్నీ అండి. ఓకే, బాగా క్లీన్ చేసి పెట్టుకొని వేసుకునేసేదండి. ఓకేనా, టమాటాలు వేసుకొని వస్తామండి. ఓకే, 2 టమాటాలు అండి, మీడియం సైజు. ఓకేనా, 2 టమాటాలు డైరెక్ట్గా అండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి, లేకుంటే కూడా అట్లే వేసుకుంటేసేయండి. తెల్లగడ్డ కూడా అండి, తెల్లగడ్డ అల్లము డైరెక్ట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మన ఇష్టం, ఏ టైప్లో అయినా కట్ చేసుకోండి, ఇష్టం. ఓకే అండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కాళ్ళతో కూడా అట్లే వేసుకునేసండి. వీటన్నీ మనం ఉడికిన తర్వాత అండి తీసేస్తాం, మొత్తం పడేస్తాం వీటికి. సరేనా, ఆ జ్యూస్ మాత్రమే తీసుకుంటాం. చెక్క, లవంగము, అది అవంతా వేసేస్తాను అండి. ఓకే, అంతే. కొద్దిగా అండి పసుపు పొడి. ఓకే, కొద్దిగా పసుపు పొడి, ఉప్పు అండి వేయండి, 1 స్పూన్, మీడియం స్పూన్తో 1 స్పూను చూసుకోండి. ఉప్పు సాలేదంటే ఉల్ల వేయండి, నేను 1.5 స్పూన్ వేసిన. ఓకే అండి, ఈ విధంగా అంతా కలగట్టేసేయండి. దీంట్లో అండి కొద్దిగా నూనె. ఓకే అండి, చిన్న గంటతో ఒక అర్ధ గంట నూనె వేయండి. ఓకే, అంతే. ఇంకేం రా అండి, ఇది బాగా ఉడకాలంక. ఓకే అండి, ఇది ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. ఇవి ఉడికేసి వీటిని చెత్త కూడా తీసేది కూడా చూపిస్తాను మీకు. ఓకే అండి, వీటిని అంతా తీసేసి తర్వాత మళ్ళీ మనకు ఏం చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలో చూపిస్తాం. బియ్యం అండి మీకు మన ఇష్టం, 1 కిలో చికెన్కి మీ ఇష్టం అండి, ఎంతన్నా వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ బియ్యం వేస్తానండి. 1 గ్లాస్కి 1.25 గ్లాస్ నీళ్ళు చేసి చాలండి. ఈ నీళ్ళతోనే మనం చేస్తాం బిర్యానీ అండి. ఓకేనా, అందువల్ల 1 లీటర్ నీళ్ళు వేస్తానండి. ఇది బాగా ఉడికిన తర్వాత చూపిస్తాం. దీంతో పాటుగా అండి డక్కూస్ అనేది కూడా కావాలండి. ఓకేనా, అది కొంచెం సైడ్ డిష్ ఎక్కి మనకు గ్రేవీ ఎట్లా ఆ విధంగా అండి, ఆ గ్రేవీకి కావాల్సిన వస్తువులు చూపిస్తున్నానండి. దీన్ని డక్కూస్ అంటారు. 2 టమాటాలు, కొద్దిగా అల్లము, తెల్లగడ్డ అండి, పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా నేనైతే 5 పెట్టినా. ఓకే, కొద్దిగా జీడిపప్పు, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం దీంట్లోనే ఈ టమాటాలను గ్రైండర్ చేసేస్తామండి. కొత్తిమీర. ఓకే అండి, దీన్ని ఒక జస్ట్ గిల్లు తర్వాత వేసి పెట్టుకునేసేదండి, అంతే. ఇవి వచ్చి డక్కుస్కండి. ఓకేనా, ఇవి డక్కుస్ కావాల్సింది. ఓకే, మళ్ళీ చూపిస్తాం. ఇవంతా గ్రైండర్ చేసేవాళ్ళు, మొత్తం గ్రైండర్ చేసేవాళ్ళు, పేస్ట్ అయిపోవాలండి ఇది. ఇంకా అండి. ఓకే, డక్కుస్కండి నేను చెప్పినా కదా, అవన్నీ చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్ మొత్తము. అది ఏ విధంగా పేస్ట్ చేసుకొని, ఇది కొంచెం జస్ట్ బబుల్ లాగా బాయిల్ అయితే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఉప్పు చూసుకోండి, అంతే. కారం ఇంకా మనం పచ్చిమిరపకాయలు కారం ఇంకా కావాలా అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా 1 పచ్చిమిరపకాయ వేసుకోండి. నేను 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేస్తా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ గ్రైండర్ చేసేస్తానండి. ఓకేనా, ఉప్పు సాల్ట్ చూసుకోండి. ఓకేనా, సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొద్దిగా ఊరికే వేసినామంటే వేసినాము నూనె అండి, అంతే. ఊరికే ఒక చిన్న స్పూన్తో. ఓకే అండి, అంతే. జస్ట్ ఇటు కలబెట్టేసి ఇది బాయిల్ అయినాక దించి పక్కన పెట్టుకునేస్తామండి. ఇది అన్నానికి తీసుకునేది, ఇది బాయిల్ అయినాక చూపిస్తుంది. ఓకే, ఇదిగా అండి. ఓకే, ఆ డక్కుస్ బాయిల్ అయిపోయిందండి, అంత చాలండి. ఇంత థిక్నెస్ చాలండి, ఇది వాటర్ లాగానే ఉంటుంది. టమాటా అయితే నాకు ఇష్టం అండి, ఎందుకంటే టమాటా సాస్తో కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది అది కూడా. కానీ నాకు ఇది ఫ్రెష్ టమాటా బాగుంటుంది, స్టోరేజ్వి, అందుకని చెప్పేసి నాకు అది ఇష్టం ఉండదు. అందువల్ల నేను టమాటాతో చేస్తానండి. టమాటా పేస్ట్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అది కూడా. ఓకే, ఓకే అండి, అంతే. దీన్ని తీసి మళ్ళీ పక్కన పెడతా. ఎప్పుడు ఇది ఉపయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో నేను చూపిస్తానండి అన్నం అయిన తర్వాత. ఓకే, ఓకే అండి, ఇలా ఈ విధంగా అండి బాగా బాయిల్ అయిపోయింది, రేపు చూసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ అవుతుందండి. ఓకేనా, చికెన్ కర్రీ నేను చెప్తాను. ఓకే, ఇది చికెన్ ఉడికిందా లేదా అనేసి చూసుకోండి మీరు ఒకసారి బాగా. ఇంకా ఉడకలే అండి, ఇది ఇంకా ఉడకాల తర్వాత
బాయిల్ అయిపోయినాక ఓకే అండి చికెన్ చూసుకోండి ఉడికిందా లేదా అని. ఫోర్క్ అన్నా లేకుంటే చాకు ఉన్నా కూడా ఓకే. అట్లా జస్ట్ అట్లా మనం ఇట్లా జస్ట్ ఇట్లా చూసినామంటే దిగేస్తూ ఉంది కాబట్టి ఉడికిపోయిందండి ఇది. ఓకే చికెన్ ఇట్లా ఉడికిపోయి ఇట్లా ఊరికి అట్లా మనం అట్లా కుక్ చేసే కొద్దికి ఇట్లా టక్కన దిగింది అనుకో చికెన్ పీస్ లోపలికి అంటే ఉడికిపోయిందని అర్థం అండి. ఓకేనా ఉడికిపోయిందండి ఇంకా. ఓకే నేను మొత్తం ఈ డస్ట్ అంతా తీసేసి మళ్ళీ మీకు తర్వాత నేను చూపిస్తానండి. ఓకే ఆ డస్ట్ అంతా తీసింది. ఓకే మళ్ళీ ఈ వాటర్ అండి. ఓకే ఈ వాటర్ బాగా తీసి పెట్టుకొని ఓకే పక్కన తీసి పెట్టుకొని నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా అండి. పీస్ని ఇలా తీసి పెట్టుకునేసేవాళ్ళండి. ఓకే ఒక పీస్ తీసేస్తాను ఇవంతా అండి తీసి పక్కన పెట్టుకునేసి ఓకే అండి ఈ విధంగా పీసులు అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఈ వాటర్లో ఉండే నీళ్ళు తీసేస్తాం ఇంకా అండి. ఈ విధంగా ఇవంతా తీసేస్తామండి. డస్ట్బిన్లో వేసేస్తాం ఇది. ఓకే ఈ చెత్త మొత్తం తీసేస్తామండి. ఓన్లీ జస్ట్ ఈ వాటర్ని మాత్రం తీసుకుంటాం. ఓకే అండి నేను చూపిస్తాను మళ్ళీ. పీసులు ఈ విధంగా తీసి పక్కన పెట్టుకునేసేవాళ్ళండి. ఓకేనా ఓకే ఓకే అండి ఇదండి ఒక గ్లాస్ బియ్యానికండి ఒకటి ముక్కాలు గ్లాస్ నీళ్ళు వేసిన అండి అంతే. ఆ చికెన్ నీళ్ళే అండి తీసి పెట్టుకున్నానండి ఈ నీళ్ళు. ఓకేనా ఈ నీళ్ళతో అంతే అండి. ఇంకా దీంట్లో మనం ఏం వేయాల్సిన పనిలే అండి. అల్లం పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకునేసేయండి అంతే. ఈ నీళ్ళు మరిగినాక బియ్యం డైరెక్ట్గా వేసుకునేసేయండి. ఓకేనా ఓకే ఇదండి కొంచెం జస్ట్ బబుల్స్ లాగా వస్తుంది చాలండి. మన సిమ్లో పెట్టేసి 20 నిమిషాలండి పక్కన వేసి పెట్టుకునేస్తామండి. నేను చూపిస్తాను ఈ పీసులు అండి. ఇంకా ఈ పీసుల్ని మనము దీన్ని నూనె వేసుకోనండి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే నేను డీప్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. దీనికి లెమన్ ఉంటే లెమన్ పిండుకోండి అండి. అంటే ఇంకేమి వేయద్దండి. లెమన్ వేసేసి కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత ఈ పీసులు ఎత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తామండి. ఓకే ఇదేనండి ఈ విధంగా బబుల్స్ వస్తే చాలండి. ఒకసారి జస్ట్ మీరు ఉప్పు చూసుకునేసేయండి అంతే. ఇంకేమీ వేయద్దండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసేసి ఉప్పు చూసుకోండి ఇంకా అంతే చాలండి. దీన్ని ఇంకా సిమ్లో పెట్టేస్తామండి. ఓకేనా సిమ్లో పెట్టేసి ఇంకా దీనిపైన ఓకే అండి మూత పెట్టేస్తాము కరెక్ట్గా అండి. ఇప్పుడు 12 అండి 12:20కి వచ్చి చూసుకుంటాం ఇంకా. ఓకే రెడీ అయిపోయిందండి. దీనిపైన కొంచెం వేడి బరువు గుండా పెట్టేసేయండి. ఎంటీ గుండా ఉంటే దాంట్లో వాటర్ ఫిల్అప్ చేసేసి పెట్టేసేయండి అంతే. కరెక్ట్గా అండి 12:20కి వచ్చి చూస్తామండి. మధ్యలో వచ్చి ఏం కలబెట్టద్దండి. రెడీ అయిపోతుంది భోజనం అన్నం. ఓకే ఓకే అండి మనం ఈ పీసులని డ్రై ఫ్రై చేసుకునేస్తామండి. ఓకే దానికి కావాల్సిన చూపిస్తాను అండి. తిని బాగా కాలనాయండి. ఓకేనా కడాయి వేసుకోండి. ఒక 4 గంటల్లోనే వేసుకోండి. చిన్న గంటతో అయితే, పెద్ద గంటతో అయితే ఒక 2 గంటలు చాలే అండి. ఓకే దీనిపైన అండి చికెన్ వేసేస్తాం. దీంట్లో చికెన్ వేస్తామండి. ఓకేనా ఇది చిట్టుపట్టలు ఆడుతుందండి. ఎవరైతే మొహం మీద చూపిస్తుంది చేసింది ఆయిల్ చికెన్ అన్ని పీసులోకే కర్రీ వేసేస్తామండి. పెద్ద కర్రీ అడిగేస్తున్నాము. దీనిపైన అండి ఇది పెట్టేస్తాం. ఎందుకంటే ఆయిల్ బాగా అంతే అండి. దీని మధ్యలో వచ్చి మనము తిప్పుకుంటా ఉండండి. రెడ్ రోస్ట్ వస్తుంది మనకు తెలుస్తుందండి. ఓకేనా ఆ రెడ్ రోస్ట్ వచ్చినాక అన్ని పీసులు తీసి పక్కన పెట్టుకునేస్తామండి. నేనేమి వేయలేదండి. జస్ట్ ఒక లెమన్ గిడ్డీగా ఉంటుంది అంతే అండి. జస్ట్ మ్యాష్ చేస్తాను ఇదంతా అయిన తర్వాత మనం చూపిస్తామండి. ఇవ్వండి ఇలా కాల్చుకోవాలండి. చూడండి టపా సౌండ్ వస్తుందండి. ఈ విధంగా రెడ్ రోస్ట్ అయిపోవాలండి. అది చాలా రకండి ఆయిల్ వచ్చి మొహం మీద పడుతుంది చాలా బాగా. అందుకని నేను ఇడ్డు పెట్టేస్తానండి. ఓకే నేను మళ్ళీ పీస్ చూపిస్తానండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలా. ఓకే ఓకే అండి 20 నిమిషాలు అయింది. ఓకే అండి ఇంకా 20 నిమిషాలు అయింది. ఇంక చూస్తామండి. ఓకే రెడీ అయిపోయిందండి చూడండి. ఓకే మనం చూసుకోండి మీరు నీళ్ళు. ఓకేనా రెడీ అయిపోయింది అండి. నేను సర్వ్ చేసి చూపిస్తానండి. అన్నం రెడీ అయిపోయింది. నేను చెప్పిన కదండి పీసులు రెడీ అయిపోయింది. డక్కూసు రెడీ అయిపోయిందండి. నేను సర్వ్ చేసి చూపిస్తాను. ఓకే ఎలా తినాలా దానికోసం
ఓకే అండి, ఇది అన్నం అండి. ఓకే, ఈ విధంగా పీసులు పెట్టుకొని ఎందుకంటే డక్కూస్ వేసుకోవాలి. దీన్నే డక్కూస్ అంటారండి, దీన్ని డక్కూస్ అంటారు. జస్ట్ అండి ఈ అన్నాన్ని కలుపుకొని, ఈ అన్నం కొంచెం సప్పగా ఉంటుందండి. ఓకేనా, ఈ అన్నాన్ని ఇట్లా కలుపుకొని ఓకే కలుపుకొని అండి సర్వ్ చేసుకోవడం, ఆ పీసులు పెట్టుకొని తినడం అంతే అండి. ఇది మంచి పులుసు అంటారు దీన్ని. ఇది అరబీ డిష్ అండి, చాలా బాగుంటుంది. తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ డైరెక్ట్గా అండి. ఒకసారి ఏమేమి కావాలో మళ్ళీ ఒకసారి చెప్తాను. టమాటా, ఎర్రగడ్డ, గరం మసాలా ఐటమ్స్, కొత్తిమీర, పుదీనా, అల్లము, తెల్లగడ్డ అంతా అండి డైరెక్ట్గా వేసేసేయండి. కట్ చేసుకొని చికెన్ని క్లీన్ చేసుకొని ఒక నీళ్ళు వేసేసి నీళ్ళలో వేసేసి బాగా ఉడికిచ్చేసండి. చికెన్ ఉడికిపోయిందంటే తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా నూనెలో కాల్చుకోండి ఆ పీసుల్ని, నిమ్మకాయ వేసేసి. ఓకేనా, బియ్యం అండి ఆ నీళ్ళు ఉంటాయి కదండి మనం ఉడికించిన చికెన్ నీళ్ళు, ఆ నీళ్ళు తీసుకొని కొలత ప్రకారంగా తీసుకోండి. మీరు ఒక గ్లాసుకి 1.25 నీళ్ళండి. ఓకేనా, ఒక గ్లాస్ బియ్యానికి మీరు ఎన్ని గ్లాసులన్నా వేసుకోండి. ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. అల్లం పేస్ట్ ఒక గ్లాస్కి అయితే 1 స్పూన్ వేసినానండి. మీరు 2 గ్లాసులు 3 గ్లాసులు వేసుకోండి. అల్లం పేస్ట్ని పెంచుకోండి. సరేనా, అంతే అండి. దాన్ని కొద్దిగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత బాయిల్ అయినాక వాటర్ బియ్యం వేసేసి సిమ్లో పెట్టేసండి 20 నిమిషాలు, నో డిస్టర్బ్ అండి. అంతే, అన్నం రెడీ అయిపోయిందండి. ఈ పీసులు అండి టమాటా సాస్ చెప్పినాం కదండి, దానికండి టమాటా, కొద్దిగా అల్లము, పచ్చిమిరపకాయలు, కారం తగ్గట్టుగా అండి. అంతే అండి, దాన్ని మిక్స్ చేసేసి ఇలా మనకు జస్ట్ బాయిల్ చేసుకోండి. అంతే, డబ్బు సరిపోతుందండి. ఈ పీసులు ఈ అన్నము ఈ విధంగా పెట్టుకొని తింటే దీన్ని మచ్చి పులుసు అంటారండి అన్నాన్ని. ఓకేనా, చాలా బాగుంటుందండి. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ చూస్తున్నాను ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.